నా పేరు భాస్కర్ రెడ్డి, శ్రీకేతిన్య మండలం, కడప జిల్లా, నాగిరెడ్డిపల్లె వాస్తవులను. మేము 1920 సంవత్సరంలో మైక్రో ఇరిగేషన్ ద్వారా డిప్ ఇరిగేషన్ తీసుకున్నాము. ఈ డిప్ ఇరిగేషన్ రాకముందు మేము దగ్గర 25 ఏళ్ళ నుంచి పసుపు సాగు చేసుకుంటున్నాను. నేను ఎక్కువగా మా ఏరియాలో బాగా అనువైన ప్రదేశము పసుపుకు, అరటికి, దీనికి. కాబట్టి మేము ఎక్కువగా ఈ పశువు సాగు చేసుకునే వాళ్ళము. ఇప్పుడు దగ్గర 1 మీటరు 1.5 మీటర్కు అచ్చుకట్టుకాయలు వేసేసి ఆ కాలాల ద్వారా నీళ్లు కట్టుకుంటున్నాము. దగ్గర సంవత్సరానికి సుమారుగా కూలి ఖర్చులు, దీనికి చాలా ఖర్చులు వచ్చేటివి. ఏదన్నా మనము పర్టికులర్ చేస్తూ ఏదన్నా చల్లాలన్నా కానీ మనుషుల ద్వారానే చల్లుకొని పైరును కాపాడుకుంటున్నాము. ఈ డిప్కి ఇరిగేషన్ వచ్చిన వలన లాభాలు అంటే కన్నా ఎట్లు చెప్తానంటే కన్నా, పైరు నీళ్లు కట్టినప్పుడు 20-22 క్వింటాలు 1 ఎకరానికి వచ్చేటివి. ఈ డిప్ ఇరిగేషన్ వలన మేము మోటార్ దగ్గరనే వసూలు ఎరువు చల్లేవాళ్ళము. ఇప్పుడు అట్టు కాకోకుండా నేను సొంతంగా వర్మి కంపోస్ట్ అనే ప్లాంట్ ఒకటి పెట్టుకున్నాను. ఇది నెలకొక తురి దగ్గర ఒక 2 టన్నులు 3 టన్నులు ఎకరాకు చల్లుకుంటూ వస్తున్నాము. మామూలుగా 1 ఎకరాకు వచ్చి 4 కానీ 5 ట్రాక్టర్ల పశువుల ఎరువు చల్లి దుక్కి కన్నా ముందు వేసి దుక్కి దున్ని బాగా ఉన్నాక దగ్గర 1600 కేజీలు 1 ఎకరాకు ఏదైనా మైదుకూరు రకము ఎక్కువగా ఎంచుకొని బాగా అది సుగంధం పశువు మాదిరి ఉంటుంది. ఎక్కువగా మాకు అనువైన ప్రదేశము, ఎక్కువ దిగుబడి వచ్చేదానికి కారణం. కాబట్టి ఎక్కువగా మైదుకూరు దాన్ని ఇష్టపడతాం మేము. కాబట్టి అది తీసుకొని వచ్చి మేము దీంట్లో వేసేసి మళ్ళా అచ్చుకట్టుకాయ దగ్గర ఒక 4 అడుగులకు ఒక అచ్చుకట్టుకాయ వేసుకొని బాగా ఉండేదానికి వేసుకొని దాన్ని చేసుకుంటూ వస్తాము. దీనివల్ల ఎందుకంటే పశువు దుక్కి దున్నేటప్పుడు ఈ అచ్చుకట్టుకాయ డిప్ ఇరిగేషన్ పార్చే బేసినా కనుక అచ్చుకట్టుకాయలు ఎందుకని మీరు ప్రశ్నించవచ్చు. కాబట్టి ఇప్పుడు డిప్ ఇరిగేషన్ వేసినప్పుడు ఈ కాయలు కట్టడం వలన నీళ్లు కనుక ఏదైనా ఉన్నప్పుడు, వర్షాలు పడినప్పుడు ఎక్కువగా అంతా పోకోకుండా ఎక్కువగా దీనివల్ల మనకు వెనక్కి తెంపుకునేదానికి అనువుగా ఉంటుంది వర్షాలు ఎక్కువ పడినప్పుడు. ఇది పసుపు విత్తనం వేసినంత వరకు ఫస్ట్లో వేసేసేసి బాగా దుక్కి దున్ని దగ్గర ఒక 15-20 రోజుల వరకు అట్టనే భూమిని ఆరనిస్తాము. అది మొలకెత్తిన 20 రోజుల తర్వాత లేటర్ పరుచుకుంటాము. లేటర్ పరిచిన తర్వాత నీళ్లు పెడతాము. కాబట్టి ఇప్పుడు మనకు సూర్యరశ్మి ఎక్కువ ఉంటే కన్నా దగ్గర 7 రోజులకు 8 రోజులకు డిప్ ఇరిగేషన్ కంటిన్యూగా దాన్ని విడిచేసి బాగా తడిసనిచ్చి బాగా భూమి బాగా తిల్లాడి బాగా కలిసినంత వరకు ఆఫ్ చేస్తుంటాము. కాబట్టి ఇది చుక్క డ్రాప్ పడిన వలన ఎక్కువగా లోతుకు పోయి తేమ శాతము బాగా భూమి గునుక బాగా లూజుగా ఉండి అనువైన ప్రదేశంగా తయారవుతుంది. మేము విత్తనం వేసినాక నెల తర్వాత నుంచి మొక్క స్టార్ట్ అయినప్పటి నుంచి ఎక్కువగా వైట్ పొటాసు, యూరియా. పొటాసు దృఢత్వాన్ని ఇస్తుంది, యూరియా పెరుగుదలకి ఇస్తుంది. ఈ 2 ఎక్కువగా వాడతాము. ఏదున్నా కానీ డిప్ ఇరిగేషన్ ద్వారానే వాడుతున్నాము. ఇది వైట్ పొటాసు దగ్గర 20-25 రోజులు కరెక్ట్గా డేట్ వేసుకొని మాకు అందాజుగా 20-25 రోజుల్లో ఖచ్చితంగా. ఇది మామూలుగా పంట 10 నెలల పంట. 10 నెలల పంట అయినప్పుడు డిసెంబర్లో మేము ఈ వైట్ పొటాసు, యూరియాకు అదనంగా సిఎన్ అనేది వాడతాము. సిఎన్ వలన ఊరకం టైంలో ఇప్పుడు కార్తీక మాసంలో డిసెంబర్లో కార్తీక మాసం అనేది వస్తుంది. మనము పురాణాలు చెప్పినట్టు కార్తీక మాసంలో దీపమంతా పశువు తయారవుతుంది. ఇది ఎక్కువగా బాగా తయారయ్యేదానికి అనువుగా ఉండేదానికి 2 తుళ్ళు సిఎన్ అనే పదార్థము ఎక్కువగా ఇచ్చి ఇది ఎక్కువగా బాగా అనువుగా ఉంటుంది. కాబట్టి ఎక్కువగా దీన్నే వాడుతుంటాము. మనకి పసుపులో ముఖ్యంగా దుంపకుళ్ళు తెగులు అలాగే ఆకుమచ్చ తెగులు చాలా బాగా ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఈ దుంపకుళ్ళ తెగులు అలాగే ఆకుమచ్చ తెగుల్ని మీరు ఎలా నివారించుకోగలుగుతున్నారు?
ఎక్కువగా దుంపకుళ్ళు అనేది చాలా ఎక్కువగా వర్షపాతం ఎక్కువగా నమోదైనప్పుడు ఎక్కువగా వస్తుంది. దీనివల్ల దుంప తెగులు అనేది ఎక్కువగా పడుతుంది. కానీ ఇది ఎక్కువగా దుంప తెగులు కారణము మనము ఈ పంటకు ఎక్కువగా నీరు సాల ద్వారా పారినప్పుడే ఈ తేమ శాతం ఎక్కువ ఉండి ఎక్కువగా అనువుగా ఈ క్రిములు తయారయ్యేదానికి ఉపయోగపడతాయి. కానీ ఈ డ్రిప్ ఇరిగేషన్ వలన ఈ తెగులు అనేది కొంచెం మటుకు నివారించగలం. మనకి దుంపకుళ్ళు అలాగే ఆకుమచ్చ తెగుల్ని వాళ్ళు మన డ్రిప్ ఇరిగేషన్ ద్వారా వాళ్ళు నీరు అందించడం ద్వారా భూమిలో తక్కువ శాతం తేమ ఉండడంతో దుంపకుళ్ళ తెగులను అలాగే ఆకుమచ్చ తెగుల్ని చాలా బాగా నివారించుకోగలుగుతున్నారని చెప్తున్నారు భాస్కర్ రెడ్డి గారు. అలాగే భాస్కర్ రెడ్డి గారు చెప్పండి, ఇంతకుముందు అంటే మీ పాతకాలంలో సాగునీటి ద్వారా సాగు చేసిన పసుపు పంటకి అలాగే బిందు సేద్యం ద్వారా సాగు చేసిన పసుపు పంటలో దిగుబడులు ఎలా వచ్చాయండి? మీకు ఏమైనా తేడా గమనించారా? తేడా ఖచ్చితంగా మేము ఖచ్చితంగా దీనివలన మేము గతంలో చెప్పాము కదా, నీళ్లు పారుదడి అన్నప్పుడు 20-25 క్వింటాల కన్నా ఎక్కువగా పండేది కాదు ఒక ఎకరానికి. ఈ డ్రిప్ ఇరిగేషన్ వలన మనకు వర్షపాతం గాన తక్కువైనప్పుడు ఇంకా ఎక్కువ దిగుబడి 40-45 క్వింటాలు అయినవి మేము పండించినాము గతంలో. గునక బాగా మంచి బాగా పశువు గునక బాగా అవుటనుతో బాగా పశువు తవ్వినప్పుడు బాగా వర్ణముతో నిగనిగలాడుతుంది ఈ డ్రిప్ ఇరిగేషన్ వలన. ఇప్పుడు ఆ నీళ్లు కట్టినప్పుడు ఎక్కువగా దుంప తెగులు పడి లోపల కాండం పుచ్చిపోవడము రొంత నలుపుగా ఇది ఉంటుంది. కాబట్టి ఈ డ్రిప్ ఇరిగేషన్ వలన చాలా మనము ఎంత ఆహారం తీసుకొని ఎంత వాటర్ తీసుకుంటామో అదే విధంగా మనము భూమికి ఈ డ్రిప్ ఇరిగేషన్ వలన ఖచ్చితంగా దానికి సమయము మనము చూసుకొని మేము చూసుకొని ఎంత తడిచిందని చూసుకొని కరెక్ట్గా దానికి వాటర్ ఇస్తే వలన ఎక్కువ దిగుబడి వచ్చేదానికి ఆస్కారం. కానీ ప్రకృతి వైపరీత్యాల వలన మనం ఏం చేయలేము. ఎక్కువగా ఈ ఏడు ఎక్కువ వర్షాల వలన చాలా మటుకు ఊటలెత్తి దీనివలన ఎక్కువగా రైతులు నష్టపోయినాము. ప్రకృతి వలన ఏం చేయలేము కాబట్టి మేము మామూలుగా ఎక్కువ వర్షాలు లేకపోకుంటే కన్నా మంచి దిగుబడికి వచ్చేదానికి ఈ డ్రిప్ ఇరిగేషన్ ఎక్కువగా దోహదపడే కానీ నా అభిప్రాయము. ఇట్లా నవంబరు డిసెంబర్ నెలలో ఈ మాదిరి ఎక్కువగా ఈ కొమ్మ అనేది పైకి తీసుకొని వచ్చి ఇట్లా ఎల్లబడుచుకొని వస్తుంది. ఇది ఇక్కడ ఇప్పుడు మనం ఫస్ట్ కాండం ఇది. దీనివల్ల ఈ పక్క ముక్కర్లు అనేటివి ఎక్కువగా పుడతాయి. దీనివల్ల మనము అందాజుగా ఎక్కువ దిగుబడి వచ్చేదానికి మాకు ఫస్ట్గానే అర్థమవుతుంది. దీనివల్ల ఇంకా మేము మామూలుగా ఇది మార్చి నెలలో ఫస్ట్ వారంలో పంట కోతకు వస్తుంది. ఇప్పుడు ఇది కనుక ఆకు మారడం కారణము ఈ డిసెంబర్ నెలలో కోతకు వచ్చే టైం కాబట్టి ఇదంతా పడిపోతుంది ఇంకా మొత్తం ఈ ఆకంతా అంతే. రెడ్డి గారు, బిందు సేద్యం వలన మీకు లాభం ఎలా ఉందంటారు? ఏ విధంగా ఉందంటారండి? ఖచ్చితంగా లాభం ఉంది మేడం. దీనివల్ల మేము గతంలో ఇప్పుడు నీళ్లు కట్టేటప్పుడు ఎక్కువగా కూలీల ఖర్చులు ఎక్కువగా వచ్చేటి. ఈ పొలమంతా పారినందువలన కలుపు శాతము ఎక్కువగా వచ్చేది. అప్పుడు దగ్గర ఇప్పుడు ఒక 4 నెలల వరకు మేము ఎకరాకు కట్టాలంటే కన్నా 8-9 గంటల కరెంటులో ఒక రోజంతా పట్టేది. కానీ డ్రిప్ ఇరిగేషన్ వలన మనము ఒక 4-5 గంటల్లో పెట్టుకుంటే కన్నా భూమి అంతా బాగా కలే తడిచి బాగా ఉంటుంది. దీనివల్ల కలుపు శాతం చాలా తక్కువ. ఏమంటే బాగా భూమి అనువుగా ఉంటుంది, తక్కువగా తడుస్తుంది. ఏది కొంతవరకు భూమి చాలా నీటి శాతము తక్కువగా ఉండే వలన కలుపు శాతము ఒక తూరి తీసుకుంటే కానీ దగ్గర ఇప్పుడు మామూలుగా పశువు అయిపోయే తలికే మాకు దగ్గర ఒక 10 కలుపులు 12 కలుపులు పడేది ఇంతకుముందు నీటి పారుదల వలన. ఈ డ్రిప్ ఇరిగేషన్ వలన 4-5 కలుపులతో సరిపెట్టుకుంటున్నాము. దీనివల్ల చాలా ఆదాయం ఉంది. ఇప్పుడు ఈ భూమి అనేది నీళ్లు పారినప్పుడు ఈ భూమి అనేది బిగుసుకుపోతుంది, అనువుగా ఉండదు. ఎక్కువగా మొక్క పెరుగుదలకు భూమి ఎప్పుడు బండ కట్టుకున్నప్పుడు ఏపుగా పెరిగేదానికి ఆస్కారము చాలా తక్కువ ఉంటుందో. ఈ డ్రిప్ అనేది చాలా అనువైన మార్గంగా కనిపిస్తుంది అది మా సర్వీస్లో. దీనివల్ల
భూమి చాలా లూజ్ అయిపోయి ఈ వానపాములు ఎరువు వాడడం వలన ఇంకా కొంచెము భూమి ఇది అయ్యి మొక్క ఎక్కువగా ఏపుగా పెరిగి అధిక దిగుబడి వచ్చేదానికి చాలా అనువైన మార్గం అని నా అనుభవంతో చెప్తున్నాను ఈ డ్రిప్ ఇరిగేషన్ వలన. కాబట్టి ఇది చాలా మంచి మార్గము. ప్లస్ కూలీల ఖర్చు లేకోకుండానే రైతే వచ్చి మోటార్ వేసుకొని డిప్పు ఎక్కడుండో అది ఒక్కతూరు చూసుకొని వెళ్ళిపోయినామనుకో ఇంటికాడ పోయి చల్లంగా పనుకున్నా కానీ మొత్తము భూమి అంతా. బిందు సేద్యం మీ అనుభవంలో ఎలా ఉపయోగపడిందో మిగిలిన రైతులకి ఏమైనా సలహా ఇవ్వదలుచుకున్నారా? గతంలో ఈ ఏరియాలో ఎక్కువగా మా పూర్వీకుల నుంచి ఎక్కువగా పశువు పండిస్తుంటారు. కానీ ఈ డ్రిప్ ఇరిగేషన్ వల్ల వచ్చినంత వరకు ఒక రైతును చూసుకొని అధిక దిగుబడి తీసుకొని అదే మాదిరి మా గ్రామంలో ప్రతి రైతు ఈ పంటకే కాకోకుండా అరటికి మొత్తము మైక్రో ఇరిగేషన్ డ్రిప్పులు ఎక్కువగా ఉపయోగపడుతున్నాయి. ప్రతి ఒక్కరు కనుక ఎక్కువగా దీన్నే ఉపయోగపడి ఎక్కువగా దీన్నే పాలవుతున్నారు. కాబట్టి మాకు ఇంత మంచి ఫలసాయాన్ని అందించిన మైక్రో ఇరిగేషన్ వారికి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. సలహాలు. 1 ఎకరా సాగు చేసుకునే రైతు ఇప్పుడు దాదాపుగా 2 నుండి 3 ఎకరాలు సాగు చేసుకునే పరిస్థితికి వచ్చిందంటే దానికి కారణం మన బిందు సేద్యం. అలాగే 25 క్వింటాలు అయ్యే దిగుబడి ఇప్పుడు దాదాపుగా 1 ఎకరానికి 45 క్వింటాల వరకు కూడా మనకి దిగుబడి వస్తుంది. అంటే ఎంత అధికంగా వాళ్ళు దిగుబడిలో ముందుకు వెళ్తున్నారు అనేది మనకి ఇక్కడ ఒక కారణంగా చూసుకోవచ్చు. అలాగే ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని పథకాల్లోకెల్లా మన సూక్ష్మనీటి సాగు పథకం ఎలా రైతన్నలకి ఉపయోగపడుతుందో అనడానికి మన భాస్కర్ రెడ్డి గారి పసుపు పంటే ఒక నిదర్శనం. కాబట్టి ప్రతి రైతు కూడా పసుపు పంటకే కాకుండా మిగిలిన అన్ని పంటలకి కూడా డ్రిప్ పద్ధతిని ఉపయోగించుకొని అధిక లాభాలని అధిక దిగుబడుల్ని పొందుతారని ఆశిస్తూ